మిస్టర్ శంకర్, ఈ ఇన్విటేషన్ చూసారా? అన్యోన్య దంపతుల పోటీ ఒకటి జరగబోతుంది. దానిలో మీరు మీ భార్య పాల్గొనాలి. ఏమిటి ఆలోచిస్తున్నారు? సార్, ఆ పోటీలో నేను ఓడిపోతే భరించలేనండి. ఐ విల్ బి మ్యాడ్. నో, పెళ్లిలో మీ ఇద్దరు నేను చూశాను. ఎంత అన్యోన్యంగా ఉన్నారు తెలుసా భార్యాభర్తలుగా. ఈ పోటీలో మీరు తప్పక నెగ్గుతారు. అది మీ ఒక్కరికే గౌరవం కాదండి, మన కంపెనీకే గర్వకారణం. ప్లీజ్. ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా, త్రిమూర్తులు ఒక్కసారిగా వచ్చి అనుభవాన్ని పరీక్షించినప్పుడు ఆమె పడ్డ ఆవేదన గురించి ఆలోచిస్తున్నా. ఏమిట పరీక్ష? ఆమె వాళ్లకు దిగంబరై భోజనం వడ్డించాలట. అదేం కోరిక? ఎంత దేవుళ్ళైతే మటుకు స్త్రీలు దిగంబరి కమ్మంటారా? అదంతా ఒక జగన్నాటకం అమ్మా. అప్పుడు ఆమె ఏం చేసింది? మహాపతివ్రత, ఆమెకు తెలియని దేవుంది. త్రిమూర్తుల్ని చంటి బిడ్డలుగా మార్చేసి వాళ్ళ కోరిక నెరవేర్చింది. మీ ఊరిని మల్లెపూలు పెట్టుకుని నీట్ గా డ్రెస్ చేసుకున్నాం. మనం బయటకు ఏమండి, మన ఇద్దరు కలిసి బయటకు వెళ్తున్నావా? ఎప్పుడు? ఎక్కడికి? మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాంపిటీషన్ కి, అన్యోన్య దంపతుల పోటీ. అలాగే, ఒక్క నిమిషంలో రెడీ అవుతారు. వదిరా. ఏమండి ఏమండి, ఇది చూడండి. ఇందులో ఏ చీర కట్టుకోమంటారు? ఆ నల్ల చీర. అలాగే. ఏమండి, ఇందులో ఏ నెక్లెస్ పెట్టుకోమంటారు? అది. నేను కూడా అదే అనుకున్నాను. అనసూయని పరీక్షించడానికి త్రిమూర్తులు వచ్చారటన్నయ్య. ఏమండి, మరి జడ వేసుకోమంటారా, మూడేసుకోమంటారా? మూడే వేసుకో. అలాగే. అన్నయ్య, అనసూయను త్రిమూర్తులు అడగకూడని కోరిక అడిగారట. అప్పుడు ఆమె దేవుడు చంటి బిడ్డలుగా మార్చేసిందట. ఇందులో ఎవరు గెలిచినట్టన్నయ్యా? త్రిమూర్తులే. అదేమిటన్నయ్యా, అంత గొప్ప దేవుడు చంటి బిడ్డలుగా మార్చేసిన అనసూయ గొప్పదా? బిడ్డలుగా మారిపోయిన దేవుడు గొప్పవారా? వాళ్ళు దేవుళ్ళమ్మా, దేనికైనా తగుదురు. అదే మానవులైతే అనసూయ చేసిన ట్రిక్ కి అసలు లొంగేవారే కాదమ్మా. ఓ అన్నయ్య, తలకేస్తే కాలుకేస్తావు, కాలుకేస్తావు తలకేస్తావు. ఆయన ఇప్పుడు అది ఎందుకులే. ఇప్పటికైనా నీ మనసు మారి వదిని నీతో తీసుకెళ్తున్నావు. మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలని నా కోరిక. నా మనసు మారలేదమ్మా. మై డియర్ సుసి, దిస్ ఇస్ ఆల్ యాక్టింగ్. ఒక నటనమ్మా. టౌన్ హాల్లో పోటీ జరుగుతుంది, అందులో మేమిద్దరం అన్యోన్యంగా ఉన్నట్టు నటించాలి. అందుకేనమ్మా ఈ నటన. ఇలా ఏడుస్తూ వచ్చే లాభలేదు, నవ్వుతూ ఉండాలని చెప్పు. చూసి, నటనంటే ఏమిటో నాకు తెలుసు. నేను బాగా నటించగలనని వాడితో చెప్పు. ఫ్రెండ్స్, ఈరోజు అన్యోన్య దంపతుల పోటీ జరుగుతుంది. పోటీకి చాలా మంది వచ్చారు. వీరిలో 4 మాత్రమే ఎన్నుకోబడ్డారు. వీరు నెంబర్ 1 మిస్టర్ అండ్ మిసెస్ శంకర్, నెంబర్ 2 మిస్టర్ అండ్ మిసెస్ చంద్రశేఖర్, నెంబర్ 3 మిస్టర్ అండ్ మిసెస్ సుందర్, అండ్ నెంబర్ 4 మిస్టర్ అండ్ మిసెస్ రమేష్. ఇప్పుడు వీరికి 3 రకాల పరీక్షలు జరుగుతాయి. అందులో మొదటిది స్మోకింగ్. నాకు అలవాట్లేదు. మీరు అసలు స్మోకింగ్ చేయరా, లేక మీ ప్రేమ అంగీకరించరా? వారి అలవాట్లకు నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పనండి. ఆయన ఇష్టమే నా ఇష్టం. ఆ పళ్ళెల్లో రకరకాల పూలు ఉన్నాయి. వాటిలో నుంచి మీకు నచ్చిన దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వు తీసుకోవాలి.
You have chosen the right flower. మంచి వాసనిచ్చే మల్లె, చామంతి, గులాబీ లాంటి పువ్వులుంటే మీరు సూర్యకాంతి పువ్వుని ఎందుకు తీసుకున్నారు? సూర్యుడిని అనుసరించి తిరిగేది సూర్యకాంతి పువ్వు. అలాగే భర్తను అనుసరించి నడుచుకోవడం భార్య ధర్మం. అందుకే ఈ పువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నౌ ద ఫైనల్ టెస్ట్. మొట్టమొదట స్త్రీలందరూ వేరు వేరు గదులకు వెళుతారు. వారి కళ్లకు గంతలు కట్టబడతాయి. పురుషులు వారికి ఇష్టం వచ్చిన కుర్చీల్లో కూర్చుంటారు. ఎవరు తన భర్త కూర్చున్న కుర్చీ ప్రక్క నిలబడతారో వాళ్లకు ఎక్కువ మార్కులు ఇవ్వబడతాయి. సరిగ్గా మీ వారు కూర్చున్న స్థలాన్ని ఎలా గుర్తుపట్టగలిగారు? మా వారి తత్వం నాకు బాగా తెలుసు. ఆయన ఎక్కడున్నా ఎందులోనైనా ముందు తనే ఉండాలని వారి కోరిక. అందువల్ల మొదటి కుర్చీలోనే కూర్చుంటారని అనుకున్నాను. మూడు పరీక్షల్లో మొదటి మార్కులు తీసుకున్న మిసెస్ అండ్ మిస్టర్ శంకర్ గారులకి ఆదర్శ దంపతుల బహుమతి ఇస్తున్నాం. మిసెస్ అండ్ మిస్టర్ శంకర్,